స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన నందిగామ మండలంలోని అన్నాపురం, తమలాపురం, మేలియాపుట్టి మండలం పాతమారుడుకోట, కొత్తమారుడుకోట గ్రామాల రైతులు సాగు చేస్తున్న 150 ఎకరాల భూములు సాగు చేసుకుని పంట ప్రతిఫలం పొందడమే తప్ప ఆ భూములపై ఎలాంటి ఆధారాలు 1B గాని, అడంగల్ గాని, పాస్బుక్లు గాని లేకపోవడం వల్ల ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాము అని మారుడికోట గ్రామస్తులు మజ్జి వీరన్న, పెద్దండి సంజీవరావు, గేదెల తిరుపతిరావు, మజ్జి తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మారేడుకోట గ్రామంలో రైతులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మా గ్రామస్తుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని వేడుకున్నారు. ఇది 4 గ్రామాలకు సంబంధించింది. ఎంతో మంది రైతులు ఆయా గ్రామాలలో ఉన్న భూములను తగిన ఆధారాలు 1B, అడంగల్, పాస్ పుస్తకాలు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావు వల్ల ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వేలో మాకు భూములకు సరైన ఆధారాలు చేకూరుతాయని వినయపూర్వకంగా వేడుకుంటున్నాము అని తెలిపారు. రైతులకు ఏదైనా ఆరోగ్య పరిస్థితులు గాని, పెళ్లి పేరెంటంగంలో గాని భూములు కొనుగోలు, అమ్మకం చేద్దాం అనుకుంటే జరగడం లేదని ఈ గ్రామంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగాం ఎండయ్య, తమిరి సూర్యనారాయణ, తమిరి రాముడు, తమిరి తాతయ్య, ఇప్పలి వెంకట్రావులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు, మాకు ఆలోచనలు ఏం లేవు, చాలా బాధిస్తుంది మనసు. అటువంటి పని మాకేమైనా ఆలోచన ఉంటే భగవంతుడు అన్నోడు ఉన్నాడు. మేము 10 మందికి మంచి చేయడానికి మాత్రమే వచ్చినాం, మేము చెడు చేయడానికి రాలేదు. ఎందుకంటే తప్పు చేసినాడు పడలేడు, అవి తీసుకోలేడు. కొత్తమారెడ్డికోట గ్రామం, మెల్లియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా. నా పేరు మజ్జి తిరుపతిరావు. సుమారు కొత్తమారెడ్డికోట, పాతమారెడ్డికోట, తమలాపురం, అన్నాపురం ఈ 3 గ్రామాలు కలిపి 150 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి ఇనాం భూములని అలాగే పెండింగ్లో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నుండి మా తాతల తండ్రుల నుండి మా సాగు హక్కులే ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు వరకు ఒక పాస్బుక్ కానీ, 1B కానీ ఏవి కానీ లేవు. బ్యాంకుకి డబ్బుల కోసం వెళ్తే మీకు ఏం లేవు ఇవ్వమంటారు. మా ధాన్యం అమ్ముకుందామన్నా సరే గవర్నమెంట్ త్రూ అమ్మలేకపోతున్నాం. అవి కూడా డలార్లకే ఎంతకంతకు అమ్మేయడం అయిపోతుంది. మాకు కనీసం గుండ కూడా ఇవ్వట్లేదు. పొలం గుండ వేస్తామన్నా గుండ కూడా ఇవ్వట్లేదు. మీకేం లేవు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కనుక మా భూములకి పాస్బుక్లు ఇప్పిస్తారని అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మామిడి గోవింద్ ఎమ్మెల్యే గారికి, మా 3 గ్రామాల తరపున రైతులందరము వినయపూర్వకంగా కోరుకున్నది ఏమనగా, 4 గ్రామాల్లో వినయపూర్వకంగా కోరుకునేది ఏమనగా, మాకు 1B పాస్బుక్ వచ్చే విధంగా చేస్తారని గవర్నమెంట్ తరఫున మేమందరం కోరుకుంటాను. నా పేరు గేదెల తిరుపతిరావు, మాది అన్నాపురం గ్రామము, నందిగామ మండలము. మా ల్యాండ్ వచ్చి మెలియాపుట్టి మండలము, కొత్తమారుడుకోట పంచాయతీ, పాతపట్నం కాన్స్టిట్యున్సీలో మా ల్యాండ్ ఉంది. మేము ఇంకొకల పేరు మీద ఉంది ల్యాండు, వాళ్ళు అమ్మితే ఇక్కడుంది నామ్స్ ప్రకారము మేము కొనుక్కోవడం జరిగింది. అది ఆ ల్యాండ్ ఎవరి దగ్గర కొన్నాము, ఎనీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాకైతే ఇది ఇనాం భూమి అనేసి పట్టాదారు పాస్ పుస్తకాలు లేని భూములు పంచాయతీ రేషీట్ మీద తెలిసే కొన్నాము, తెలియకేం కొనలేదు. అది వాస్తవం ముందుకు చెప్పాలా. మేము నాకు 41 ఇయర్స్ ఇప్పుడు అవుతుంది. గత 30 సంవత్సరాల నుంచి లోక జ్ఞానం వచ్చిన నుంచి నేను ఈ వ్యవసాయం మీద ఒక 20 ఇయర్స్ పని చేసుకొని హైదరాబాద్ వెళ్ళి ఒక 18 ఇయర్స్ అవుతుంది. నేను బతుకు నిమిత్తం వెళ్ళిపోను. ఈ రోజుకి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మా రైతుల పట్ల, మా ల్యాండ్ పట్ల ఎవిడెన్స్ ఏది కానీ మాకు గవర్నమెంట్ నుండి యాజ్ పర్ లా ప్రకారం రూల్స్ అయితే ఏవి కానీ చేయలేదు. మేము పండే ధాన్యము మేము అమ్ముకోవాలంటే దళారులకు అమ్మడము, బస్తాకు 100-200 తక్కువగా అమ్ముకోవడం జరుగుతుంది. మా భూమికి ఎరువు వేయాలనుకుంటే ఆ ఎరువు నిమిత్తం కూడా మేము లైన్లో కాసి మేమేదో దొంగతనం చేస్తే కాలు మొక్కుకొని తప్పు ఒప్పుకొని వెళ్ళినట్టు సావుకారుల దగ్గర ఒప్పుకొని తెచ్చుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఎరువుకి 100 రూపాయలు 200 ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఏ మనిషి పట్టించుకోవడం లేదని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి నాకు ఎంతో అంతో జనరల్ నాలెడ్జ్ అన్ఎడ్యుకేట్ అయినోడికి కూడా ఉంది కాబట్టి మంచి వాళ్ళతో తిరుగుతాం కాబట్టి నేను మినిస్టర్ గారు విజయవాడలో బర్త్డే సందర్భంగా వెళ్ళి కలిస్తే మినిస్టర్ గారు ఏంటంటే ఒకరోజు నాకు టైం ఉన్నవాడు రండి అనేసి అంటే ఈ ఊరు పిల్లల్ని నేను చేసుకున్నందుకు నా పిల్లనిచ్చిన మామగా నందిగా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తిట్టడం జరిగింది. ఎందుకు ఆవేదన చెందుతానంటే మెలియాపుట్టి అమ్మారావు మాతోని వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరుగుతుంది. మేము పరువు పరిస్థితులైన కుటుంబాలు పుట్టిన వాళ్ళం. మేము ఈ పనులు చేయకుండా తక్షణమే
మాకు పాస్బుక్లు ఇచ్చి 1Bలు వచ్చినట్టు చేస్తారని మినిస్టర్ గారికి ఏడుకోనము. మీ పని నేను చేస్తాను. కొత్తమారుడుకోట, పాతమారుడుకోట, తమలాపురము, అన్నాపురము రైతులు ఎంతమంది అయితే ఈ భూమి ఈ ల్యాండ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో నా దగ్గరికి ఆదివారం కానీ సోమవారం కానీ రావాలని చెప్పారు. నేను టైం ఇస్తాను, మీకు ఫోన్ చేస్తాను చెప్పినారు. ఎనీ డే ఎనీ టైం మంత్రి గారు నా ఫోన్ లేపుతారు. ఆయన ఒక చొరవతోని ఇది అవుతుందని మేము నిండుగా నమ్ముతాము. ఎమ్మెల్యే మావిడి గోవింద్ గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది. కలిసి శాల్వా కప్పి సన్మానం చేసి ఇష్యూ మీద మాట్లాడితే 100% నేను సాల్వ్ చేస్తాను బాబు, అందరు రైతులు మీరు ఒక్కదాన్ని ఉండండి అని చెప్తారు. కాకపోతే ఆఫీసర్లు మాకు కొంచెం రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆఫీసర్లలో ఒకరిద్దరు మాకు అల్లరి పెట్టి అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు మాకు బాధాకరం అనిపిస్తుంది. మేమేం దొంగలం కాము, దొరల లెక్క మా పని మేము చేసుకుని మా పొలాల మీద మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతల నుంచి ఇది ఉంది. 4 తరాలు పోయి మా కొడుకు ఇప్పుడు 5వ తరం, నాకు 18 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తక్షణమే మినిస్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని కలెక్టర్కి ఆర్డర్ పాస్ చేస్తే కలెక్టర్ ఆర్డీఓ గారికి ఆర్డర్ పాస్ చేస్తారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు అందిస్తే మేము మొటేషన్లు ఇచ్చి మా ఆధార్ కార్డులు ఇస్తే ఎవరికి ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ల్యాండ్ ఉందో 10 సెంట్లు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నాడు, 5 ఎకరాలు ఉన్నాడు, ఎకరా ఉన్నాడు. తక్షణమే మా పని ముందుకు కొనసాగిస్తారని మేము 1000 కాళ్ళతో ఎదురు చూస్తాము మినిస్టర్ గారి గురించి. 4 పబ్లిక్ కూడా మేము ఒక్క దగ్గరికి గట్టు గ్యాదర్ అయ్యి ఇక్కడ దుర్గమ్మ గుడి దగ్గర గ్యాదర్ అయిన తర్వాత ఆ దుర్గమ్మ సాక్షిగా మినిస్టర్ గారికి ఇక్కడికి వస్తారని అనుకుంటున్నాం. మేము ఈ ల్యాండ్ మొత్తం కూడా మేము ఎంత ఉంది ల్యాండ్ అనేది పెద్దలు ఉన్నారు 4 గ్రామాల్లో కూడా. ఇంపార్టెంట్ గ్రామాలు ఏవంటే పాతమారుడుకోట, కొత్తమారుడుకోట. ఈ 2 గ్రామాల పెద్దలు ఒకటి సమిష్టిగా అయ్యి ఈ భూమికి ఏదైనా మనము పోట్లాట పడకున్నా ఇది ఎవరికి రాజకీయం పాలిటిక్స్కి సంబంధించింది కాదు. మన ల్యాండ్ మనకి సర్వ హక్కులు ప్రభుత్వం తరఫు నుంచి కావాలని నేను 2 చేతులు ఎత్తి ఊరు అల్లుడుగా ఈ ల్యాండ్కి సంబంధించిన వారసుడుగా కోరుకుంటాను. నేను వచ్చిన